హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాల్గొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో నేను ఈరోజు వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వారాహిదేవి అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి. నేను వచ్చేసి జూలై 6ని ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ జూలై 14th ఈవినింగ్ వరకు అయితే పూజ అనేది చేస్తాను. జూలై 6 మార్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు జూలై 15th మార్నింగ్ వరకు అయితే పూజ కంటిన్యూ చేయాలి. నేను ఎలా చేసుకున్నాను పూజ అనేది మీతో ఫుల్ డీటెయిల్గా అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ నేను చేసుకునే విధానాన్ని మీకైతే షేర్ చేస్తాను. లాస్ట్ 3 days కూడా పూజ అనేది చేసుకోవచ్చు. మనకి ఎన్ని డేస్ కావాలితే అన్ని డేస్ అయితే చేసుకోవచ్చు. 9 days నవరాత్రులు ఎలా అయితే చేసుకుంటామో అలానే 3 days కానీ 1 day కానీ 5 days కానీ 7 days కానీ 9 days కానీ పూజ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ గింజలు అయితే మా మమ్మీ స్నానం చేసేసి అయితే ఒలుస్తున్నారు. సో అండ్ అలానే పూజకు కావాల్సినవన్నీ కూడా నేను ఒక చోట సిద్ధం చేసుకున్నాను. హడావులు లేకుండా నీట్గా అయితే మనం పూజ అనేది చేసుకోవచ్చు కదా. అండ్ 108 సూత్రాలు చదువుకునేటప్పుడు వెండి పువ్వులతో పూజ చేసుకోవడానికి అవి కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. తమలపాకులు, పువ్వులు, కొబ్బరికాయలు అండ్ అలానే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం అండ్ అలానే తమలపాకులు, మల్లె పువ్వులు, సువాసనమైన పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పేసి నేను విన్నాను. సో అందుకని చెప్పేసి నేనైతే అవి ఒక చోట పెట్టుకున్నాను. అండ్ అలానే ముందు రోజు నైటే మొత్తం అంతా క్లీన్ చేశాను. అయినా సరే ఏమన్నా చేతులు అవి పడి ఉండొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నీట్గా అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ హెడ్ బాత్ చేసిన తర్వాత అమ్మవారి ఫోటో కూడా అప్పటికప్పుడు అయితే నేను తెప్పించుకున్నాను. చక్కగా నీట్గా ఒక కాటన్ క్లాత్ అయితే వేసి, అడిగిన పేపర్స్ వేసి, కాటన్ క్లాత్ వేసి, తర్వాత ఒక బ్లౌజ్ పీస్ అయితే వేశాను. ఫస్ట్ మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాము కదా. సో మొన్న అత్తయ్య వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఆ విఘ్నేశ్వరుడు విగ్రహం కూడా నేను చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని గంధం కుంకుమ బుట్టలతో అలంకరించుకుని ఆ దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నానండి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఆ అమ్మవారి ఫోటో కూడా నీట్గా క్లీన్ చేసుకుని తెచ్చిన అన్నిటి మీద పసుపు నీళ్ళు అయితే నేను చల్లానండి. అండ్ అలానే చిన్న విగ్రహం ఉంది, చిన్నది గ్లాస్తో వినాయకుడిది. సో అది కూడా నేను ఆ దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి ఫైనల్లీ. అండ్ ఎంత చేసినా సరే మనం మనస్తృప్తిగా చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. మీరు అనుకోవచ్చు ఏదో వీడియోస్ కోసం చేస్తున్నానేమో అని చెప్పేసి. నేను చేసే ప్రాసెస్ని వీడియో రూపంగా చూపిస్తున్నాను అంతే. అండ్ అలానే అమ్మవారి ఫోటో కూడా నీట్గా తుడుచుకున్న తర్వాత గంధంతో అలంకరించి తర్వాత కుంకుమ బొట్టులు అయితే పెట్టేశానండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే మనం అమ్మవారి ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ అమ్మవారి ఫోటో పెట్టి చక్కగా ఇంకా కదపకుండా అయితే మనం పెట్టుకున్నట్లయితే మనకి అంతా కూడా మంచిగా జరుగుతుందండి. నేను ఫస్ట్ టైం వింటున్నాను ఈ పూజ. నాకు అసలు తెలియని కూడా తెలీదు. బట్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన ప్రకారం అయితే చేయొచ్చు. దశమిలో మనం చేస్తాం కదా నవరాత్రులు. సో అట్లానే ఇది కూడా ఎంతో నీతి నియమాలతో నిష్టగా చేయాలని చెప్పేసి నేనైతే ఈ పూజ ప్రారంభిస్తున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చలివిడి వడపప్పు పానకం కూడా రెడీ చేసేస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి బెల్లం అండ్ అలానే కొంచెం 2 ఇలాచీస్ అయితే తీసుకున్నాను. మిరియాలు అయితే అస్సలు యాడ్ చేయకూడదని చెప్పేసి విన్నాను. అందుకని చెప్పేసి ఈ 2 కలుపుకున్నాను. వెండి గిన్నెలో దానిమ్మ గింజలు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. అమ్మవారికి పసుపు, ఎరుపు, పచ్చ అంటే చాలా ఇష్టం అంట. పసుపు రంగు శారీ అండ్ అలానే ఎరుపు రంగు బ్లౌజ్ అండ్ అలానే ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అయితే నేను తెప్పించాను. అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేస్తున్నాను. ఇలా నీట్గా హడావిడి లేకుండా మనం ఒక 1 hour ముందు నుంచి మనం సర్ది పెట్టుకున్నాం అనుకో, ఆ టైంకి మనం పూజ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. ఫైనల్లీ పానకం కూడా రెడీ చేసేసాను. అండ్ అలానే కొంచెం వాటర్ అండ్ అలానే పసుపు, కుంకుమ, అక్షింతలు అండ్ కొంచెం పటికి అండ్ అలానే 1 రూపీ కాయిన్ పువ్వు అయితే ఒక వాటర్లో అయితే వేసేయాలి, ఒక చోట పెట్టుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ కూడా గిన్నెల్లోకి అయితే తీసేసాను. అమ్మవారి ఫోటో దగ్గర పెడదామని చెప్పేసి. ఈ 9 రోజులు కూడా ఈ పసుపు కుంకుమ ఉండడం వల్ల తర్వాత మనం యూజ్ చేసుకుంటే నిజంగా హ్యాపీనెస్ వేరు తెలుసా. ఎందుకంటే 9 రోజులు అమ్మవారి ఫోటో దగ్గరే ఆ పసుపు కుంకుమ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ అలానే ఏ పూజ చేసినా తొలి పూజ విఘ్నేశ్వరిని ప్రార్థిస్తాం. మరి ఎన్ని ఫొటోస్ ఉన్నా సరే మనం పసుపు విఘ్నేశ్వరిని చేసుకుని ఆ అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి ఆ పూజ చేసిన తర్వాతే మనం ఎన్ని పూజలైనా చేయాలి. సో అలాంటిది నేను 2 తమలపాకులు తీసుకుని పసుపు విఘ్నేశ్వరిని తీసుకుని కుంకుమ బొట్టు కొంచెం అక్షింతలు వేసి 2 పువ్వులు కూడా పెట్టేశానండి.
ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బెల్లం ముక్క కూడా పెట్టేశానండి. అండ్ అలానే పెద్ద సైజు తమలపాకు ఒకటి తీసుకుని దానికి గంధం కుంకుమ బొట్టులు అయితే అలంకరించుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత అది మనం అమ్మవారి ఫోటో ముందు పెట్టుకుంటే మనం చక్కగా 9 రోజులు కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు. అండ్ అలానే వెండి పువ్వులు కూడా నీట్గా వాష్ చేసుకుని నేను అక్షింతల గుత్తులు అయితే నేను వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కుంకుమ పూజ చేసుకున్నప్పుడు మనకి అక్షింతలు అండ్ అలానే కుంకుమ గంధం ఇవన్నీ కూడా క్విక్గా రావాలంటే వేరే బాక్స్లో పెట్టుకుంటేనే మనం త్వరగా వేయగలము. అందుకని చెప్పేసి ఆ అక్షింతల గుత్తులు అయితే నేను ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను. అండ్ ఏదైతే మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నామో వాటికి కూడా గంధం కుంకుమ బుట్టలతో అలంకరించుకున్నాను. అండ్ అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన సాంబ్రాణి ధూపం కూడా నేను తీసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 జ్యోతులు అయితే తీసుకున్నాను. ఆ 2 జ్యోతులకు కూడా గంధం కుంకుమ బొట్టులు అలంకరించి ఆ జ్యోతులు వచ్చేసి ఒత్తుగా పెట్టకుండా తమలపాకుకి కొంచెం గంధం కుంకుమ బొట్టు కూడా పెట్టుకుని ఆ జ్యోతులు వచ్చేసి దాని కింద అయితే పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల ఏంటనేది అంటే మనం దీపం పెట్టుకోకుండా ఆకులో కానీ ప్లేట్లో కానీ పెట్టుకున్నట్టు అవుతుందంట. అండ్ అలానే ఒక్కొక్క జ్యోతిలోని 2 చప్పున ఒత్తులు అయితే వేసానండి. అండ్ అలానే ఒకటి విఘ్నేశ్వరుడికి, ఒకటి అమ్మవారికి, అండ్ అలానే ఇంకొక కుందులో కూడా ఒకటి విఘ్నేశ్వరుడికి, ఒకటి అమ్మవారికి అయితే వేసేసాను. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఇది కంద దీపం వెలిగించుకుంటే ఇంకా మంచిదండి. కంద దొరకలేని వాళ్ళు మాత్రమే ఇలా వెలిగించుకోవచ్చు. 9 డేస్లో ఏదో ఒక రోజు కందతో దీపం పెట్టుకుంటే కనుక చాలా మంచిదండి. అమ్మవారికి ఎంతో ఇష్టం కంద దీపం అంటే. అండ్ అలానే 5 రకాల కలిగి ఉన్న నూనెని కూడా అమ్మవారికి వేసి దీపం పెడితే కనుక చాలా మంచిదండి. సో అందుకని చెప్పేసి నేను 5 రకాలు ఉన్న నూనె అయితే తెప్పించాను. అండ్ ఆయన అమ్మవారి ఫోటోకి చక్కగా పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. ఆ అమ్మవారికి సువాసన వెరజల్లే పువ్వులు అంటే చాలా ఇష్టం. వాటితో పాటు జిల్లేడు పువ్వులు అంటే ఇంకా ఇష్టం. అండ్ అలానే జిల్లేడు పువ్వులు కూడా తెప్పించుకున్నాను. ఎర్రటి పువ్వులు అంటే ఇంకా ఇష్టం. అండ్ అలానే పసుపు ఎరుపు రంగులతో ఉన్న పువ్వులు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అండ్ అలానే ఎరుపు పసుపు పచ్చ ఉన్న చీరను ధరించి మనం ఈ 9 రోజులు పూజ చేసుకున్నట్లయితే మనం ఐశ్వర్యాలు కలిగి ఉంటామండి. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి మనం ధరించి అండ్ అలానే మట్టి గాజులు వేసుకుని అమ్మవారికి పూజ చేస్తే కనుక ఇంట్లో ముఖానికి పసుపు రాసుకుని కాళ్ళకి పసుపు రాసుకుని చేస్తే కనుక నిజంగా చాలా మంచిది. అండ్ అలానే చలివిడి వడపప్పు కూడా నేను చేసేసానండి, సిద్ధం చేసుకున్నాను. ఆ వరిపిండి కూడా నేను నానపెట్టుకుని స్నానం చేసిన తర్వాత బియ్యం నానపెట్టుకుని మిక్సీ చేసుకుని నేను వరిపిండి అయితే ప్రిపేర్ చేసుకుని చలివిడి అయితే చేసుకున్నాను. అండ్ అలానే బ్యాంగిల్స్ ముత్తైదులకి ఇద్దామని చెప్పేసి నేనైతే తెప్పించాను. అండ్ ఒక సెట్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను. అండ్ అలానే నేను కూడా నిండుగా గాజులు అయితే వేసుకున్నాను, చూసారు కదా. అండ్ పిల్లల్ని కూడా చక్కగా రెడీ చేసేసానండి. మనం ఎంత నీతి నియమాలుగా చేస్తేనే పూజ అనేది అంత ఫలితాన్ని పొందొచ్చు. అండ్ అలానే ఇది స్టెప్ ముందుకు వేసే ముందు కూడా మనం భయపడాల్సిన పని ఏమి లేదు. మనం దశమిలో ఎలా అయితే చేసుకుంటామో అట్లనే మనం పూజ అనేది చేసుకోవాలి. ఫైనల్లీ నేనైతే పూజ స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ అయితే ఆ గణపతిని ప్రార్థించిన తర్వాత మనకు వచ్చి రాని శ్లోకం కూడా చదువుకోవచ్చు. నేనైతే శుక్లంబరధరం అనే శ్లోకం అయితే చదువుకున్నాను. తర్వాత వచ్చేసి నేను దీపం అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఎంత మనం శ్రద్ధగా చేస్తే అంతా కూడా మనం ఫలితం అనేది దక్కుతుంది. చాలామంది చాలా రకాలుగా తప్పుగా అనుకుంటారు, పూజ చేసుకునేది కూడా వీడియో తీసి పెట్టచ్చా అని చెప్పేసి. నేను ఒక చిన్న ఉద్దేశంతో పెట్టానండి. అది ఏంటి అంటే కనుక నా వల్ల ఒక 10 మంది నేర్చుకుంటారు అన్న ఒక చిన్న ఒపీనియన్తో. మీలా నేను పూజ చేయకపోవచ్చు, బట్ నాకు వచ్చిన విధంగా నేను తెలుసుకున్న దాని ప్రకారం నేను చూసిన దాని ప్రకారం అయితే నేను పూజ అనేది చేసుకుంటున్నాను. అండ్ మీరందరూ ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ అలానే ఎవ్వరూ భయపడొద్దు, 9 డేస్ పూజ వచ్చేస్తుందని చెప్పేసి ఫస్ట్ డే పెట్టాను అండ్ లాస్ట్ డే కూడా పెడతాను. అండ్ మధ్యలో అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. నేను వచ్చేసి ఎప్పుడూ లలిత సహస్రనామాలు అయితే చదవలేదు. నేను వచ్చేసి మొబైల్ అయితే వింటూ 108 స్తోత్రాలు వింటూ చక్కగా కుంకుమతో అండ్ అలానే వెండి పువ్వులతో అయితే పూజ చేసుకుంటున్నాను. అండ్ మీకు వచ్చినట్టు మీరు చదువుకుని పూజ అనేది చక్కగా చేసుకోండి. అండ్ నా పూజ విధానం ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఎనీవేస్ నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను. యాక్చువల్లీ మంత్రాలు మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి అలానే డౌన్లోడ్ చేశాను, బట్ కాపీరైట్ అయితే వేసేసారు. అండ్ మళ్ళీ ఇది రీవాయిస్ అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసింది డిలీట్ చేసేసాను. సో వినిపిద్దాం అనుకున్నాను, కానీ
కుదరలేదు. ఫైనల్లీ ఒక్కొక్క పువ్వు వేసుకుని పూజ అయితే చక్కగా చేసుకుంటున్నాను. అండ్ మీకు ఏ మంత్రాలు వచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, అస్సలు మర్చిపోవద్దు. నాకు వచ్చిన మంత్రాలు జపిస్తూ నేనైతే పూజ అనేది చేసుకుంటున్నాను. ఇష్టంతో చేస్తే ఏ పనైనా కష్టం ఉండదు కదండి. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ చాలామందికి మోటివేట్ అవుతుంది. అండ్ పిల్లలతో లైఫ్ ఎలా స్పెండ్ చేయాలి, వర్క్స్ ఎలా చేసుకోవాలి, ఇలాంటివి చాలామంది ఫాలో అవుతున్నారు నా ఛానల్ వచ్చేసి. దానికైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు కూడా సక్సెస్ త్వరగా రావాలని కోరుకుంటున్నాను. వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా నాయిస్ వచ్చినా కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే కనుక అది అన్మ్యూట్ చేసినా అస్సలు అవ్వట్లేదు. అండ్ అలానే లలిత సహస్రనామాలు మీకు వినిపించాలన్న ఒక చిన్న ఒపీనియన్తో నేనైతే అన్మ్యూట్ చేయకుండా వదిలేశాను. అండ్ అలానే 108 సూత్రాలు వచ్చినా రాకపోయినా, నోరు తిరిగినా తిరగకపోయినా నేను కూడా జపిస్తూ పూజ అనేది కళ్ళకు అద్దుకుని చక్కగా హృదయానికి అద్దుకుని పూజ అనేది చేశాను. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీరు ఎలా చేసుకుంటారు పూజ? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మర్చిపోవద్దు. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం. ప్రతి ఒక్కరింటిలోని అంగరంగ వైభవంగా చేసుకుంటాం ఆ లక్ష్మీదేవి పూజ. అవునా కాదా చెప్పండి. ఫైనల్లీ వెండి పువ్వులతో అయితే 108 స్తోత్రాల పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు పుష్పాలతో అయితే నేను పూజ చేస్తున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన సువాసనభరితమైన పువ్వులు అండ్ అలానే ఎర్రటి పువ్వులతో పూజ అయితే చేసేసుకుంటున్నాను. 1 by 1 అయితే పూజ ప్రశాంతంగా అయితే చేసుకున్నాం, మా ఇంట్లో ఎక్కువ స్పేస్ లేకపోవడంతో. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి పూజ ఒక తమలపాకులు అయితే డైలీ నేను ఆ పువ్వులతో పూజ అనేది చేసుకుంటాను. అండ్ అలానే ఫైనల్లీ పూజ అయితే చాలా అంటే చాలా మనస్తృప్తిగా అయితే నేను చేసుకున్నాను అండి. తర్వాత ఎర్రటి పుష్పాలతో కూడా మళ్ళీ నేను వచ్చిన మంత్రాల నోటితో జపించుకుని చక్కగా పూజ అనేది చేసుకున్నాను. ఏదైతే మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నామో ఆ నైవేద్యం మీద కొంచెం వాటర్ జల్లి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి అమ్మవారికి చెల్లించేశానండి. అది పూజ చేసుకున్న వాళ్ళు తింటే ఇంకా మంచిది అండి. అండ్ అలానే ఫైనల్లీ 2 అగరబత్తి కూడా వెలిగించి అండ్ అమ్మవారికి ధూపం చూపించేశాను. పూజ అంతా అయిపోయిన తర్వాత మన మంగళసూత్రాలకు కూడా కొంచెం గంధం కుంకుమ అద్దుకుని అండ్ అలానే అక్షింతలు వేసుకుని కళ్ళకు అద్దుకుంటే పూజ చేసుకున్న పుణ్యం చాలా కలుగుతుంది అండి. తర్వాత 2 అక్షింతలు దేవుడి పైన వేసి మన శిరస్సు పైన కూడా వేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మమ్మీ కూడా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నారు. మమ్మీ వచ్చేసి కుంకుమతో అయితే 108 మంత్రాలు చదువుకుని పూజ అనేది చేసుకున్నారు. తర్వాత అత్తయ్య అక్క కూడా చేసుకున్నారు. వాళ్ళ పూజ కూడా మీతో షేర్ చేస్తాను, వచ్చేయండి నాతో పాటు. తర్వాత మేమందరం బ్యాక్ సైడ్ కూర్చున్న తర్వాత అక్క కూడా 108 మంత్రాలు చదువుకుని కుంకుమ పువ్వులతో అయితే పూజ అనేది చేసుకుంది. ఆ కుంకుమ అస్సలు కదపకుండా 9 రోజులు దానిపైనే కుంకుమ పూజ చేసుకున్నట్లయితే ఆ కుంకుమ మనం నుదుటిని కానీ ఎవరైనా ఇంటికి ముత్తైదులు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కొమ్ములు కూడా మాల ధరించి ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు ఆ పసుపు కొమ్ములు ఇంట్లోనే దంచుకుని అది చక్కగా మనం వారాలప్పుడు ముఖానికి రాసుకుంటే కనుక నిత్యం మనతో అమ్మవారు ఉన్నట్టే లెక్క అండి. అండ్ అలానే తర్వాత వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన సాంబ్రాణి ధూపం కూడా వేసేసాము. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చేసి
అమ్మవారిని ఏం కోరికలు కోరుకున్నా సరే తప్పక నెరవేరుస్తారు. అండ్ అలానే అత్తయ్య వాళ్ళ అమ్మాయికి అయితే అస్సలు హెల్త్ అయితే అందుకని చెప్పేసి నిన్నైతే ఫస్ట్ డే అయితే పూజ అనేది చేసుకుంది. నేనైతే ఎంతో భక్తి శ్రద్ధలతో నీతి నియమాలతో అయితే పూజ అనేది చేశాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఫైనల్లీ మమ్మీ అయితే హారతి ఇచ్చేస్తుంది. ఇక్కడ అయిన తర్వాత బయట కూడా తులసి కోట దగ్గర మేము పూజ అయితే చేసుకున్నాం. పూజ అంతా అయిన తర్వాత ఆ కుంకుమని మేము నుదుటికి పెట్టుకుని ఆ పూజ దగ్గర చేసిన పుష్పం ఒకటి తలలో పెట్టుకుంటే చాలా మంచిదండి. అండ్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇస్తారు కదా. అలానే ఫైనల్లీ పూజ మొత్తం అయిపోయింది. 1 by 1 అయితే పెట్టుకున్నాం. ఫస్ట్ ఎస్పెషల్లీ ఎక్కువ మెయిన్ పూజ నేనైతే చేసుకున్నాను. 108 శ్లోకాలు చదువుకుని వెండి పువ్వులతో పూజ చేసుకున్నాను. అండ్ అలానే లలిత సహస్రనామాలు చదువుకుని కుంకుమతో పూజ చేశాను. ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలతో కూడా పూజ నేను చేసేసుకున్నాను. తర్వాత మమ్మీ వాళ్ళు వెనకాల దీపం పెట్టుకుని పూజ అయితే చేసుకున్నారు. ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర పూజ కూడా మీతో షేర్ చేస్తాను, వచ్చేయండి. మెయిన్ ఎంట్రన్స్లో చక్కగా గడపకి ముగ్గులు అయితే పెట్టేశారు. నేను కూడా పెట్టాను. పిల్లలైతే అసలు ఉంచలేదు. ఆంటీకి వచ్చేసి కొంచెం స్పేస్ ఎక్కువ ఉండడంతో చక్కగా అక్కడ పెద్దది పీట అనేది వేసుకుని చక్కగా అక్కడ ఫోటో పెట్టుకుని అక్కడ అమ్మవారి దగ్గర అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చలివిడి వడపప్పు పానకం దానిమ్మ గింజలు పెట్టారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు కూడా మాల అయితే వేశారు. అండ్ అన్ని దేవుళ్ళ దగ్గర దీపారాధన కూడా చేసేసుకున్నారు. ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నారు. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చేసుకునే విధానం మీకు నచ్చిందా అయితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ మరి కొంతమందికి మోటివేట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను. వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.